పొరుగు బాగుంటేనే మనం బాగుంటాం, మన పరిసరాలు బాగుంటాయని ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తి. ప్రభుత్వం ప్రజలందరిది. అలాంటి ప్రజలకు సమన్యాయం అందాలి. అలా కాకుండా ప్రజలను విభజించి చూడటం ఎంతవరకు సమంజసమని నిక్కచ్చిగా నిలదీసే మనిషి. సమాజంలో పసిపిల్లల నుండి వయోవృద్ధుల వరకు సమస్యలే సమస్యలున్నాయని, దీని పరిష్కారానికి ప్రజల వద్దకే పరిపాలన రావాలని ఆశించే సామాజిక కార్యకర్త. కులాల మతాల స్వార్థపు కుమ్ములాటలో మనిషి మానవత్వం మర్చిపోతున్నాడు. పక్కన వారి గురించి పట్టించుకున్న వారే లేరు. అభాగ్యుల గురించి ఆలోచించడం కరువైన ఈ సమాజంలో అన్నార్థులకు, శరణార్థులకు ఆపన్న హస్తం అందజేసి ఆసరగా నిలుస్తున్న మనిషి ఆకలి తీర్చడంలోనే దైవత్వం ఉంటుందని, దేశ సేవ కంటే దేవతార్చన లేదంటారు షకీనా ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ సుహేల్. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ నేపథ్యమున్న వారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటారు. సమస్యల పరిష్కారానికి ఎందాకైనా సై అంటారు. తన చుట్టూ ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని తన సొంత నిధులతో నిత్యం వేలాది మందికి నగరంలో పలుచోట్ల అన్నదానం చేస్తుంటారు. నిత్య నూతన చైతన్యం కలిగిన యువకుడు మహమ్మద్ సుహేల్. వారు ఎక్కడ రాజీ పడరు. అన్యాయాల్ని చీల్చి చెండాడడంలో భయపడరు. ఆదర్శవంతమైన భారతదేశంలో మతాలంటూ అజ్ఞానంతో నడుచుకోవడం సరికాదంటారు. మనుషులకే మతాలు, ఆకలికి కాదంటారు. ఆకలి మతం ఒక్కటే, అదే ఆహారమని చెప్తారు. షకీనా ఫౌండేషన్ ట్రస్ట్ నుండి తన కుటుంబమంతా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. 3 ఏళ్ల తన పసిపాప మరణం తనకెంతో కుంగదీసిందని, తన కుమార్తె షకీనా పేరిట ట్రస్ట్ స్థాపించి దాదాపు 200 మంది పిల్లలను దత్తత తీసుకొని వారిని పోషిస్తున్నారు. పిల్లలు, మహిళలు, యువకులు, వృద్ధులందరూ ఆత్మాభిమానంతో అందరితో సమానంగా జీవించాలని, అందుకు ఆయన చివరి శ్వాస వరకు పోరాడుతానంటారు. మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ సుహేల్ సేవాపరుడే కాదు, మంచి వక్త కూడా. భగవద్గీత, ఖురాన్, బైబిల్తో పాటు సత్యసాయి చరిత్ర పుస్తకాలు ఎన్నిసార్లు చదివినా తనివి తీరదంటారు. ఇక వారి మనోభావాలేంటో వారిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం, సిరి టీవీకి స్వాగతం. ఈరోజు మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ సుహేల్ గారితో మనం ఉన్నాము. వారు సామాజిక కార్యకర్త, పొలిటికల్ ఎనలిస్ట్, పొలిటికల్ లీడర్ కూడా. అంతకంటే ముందు ఆయన మానవత్వం ఉన్న మంచి మనిషి. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సిరి టీవీ. మీ గురించి చాలా విన్నాం. అంత ఓపిక, అంత సహనం, అంటే మీరు మగవారైనా కూడా మీ మనస్సు అమ్మతనం ఉంటుంది మీ మనస్సులో. అసలు ఏంటి దీని వెనకాల ఏమైనా పెయిన్ ఉందా? పెయిన్ అంటే ఇప్పుడు ఇది మన 2010లో మా యంగర్ డాటర్ చనిపోయిన ఆయన. ఆ తర్వాత మా ఫాదర్ది డెత్ అయింది. ఆ తర్వాత మనం ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఇంట్లో 2000 నుంచి ఇప్పుడు దాకా మేము కంటిన్యూగా ఎవ్రీడే అన్నదానం చేస్తున్నాం. ఫస్ట్ మనం ఒక 100 మెంబర్స్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ లొకేషన్స్లో సిటీలో మా కిచెన్ స్టార్ట్ అయింది, వేరే డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ అయింది. మొత్తం ఇప్పుడు ఇంకా పాన్ ఇండియాలో ఇది ఎక్స్పాండ్ చేస్తున్నాం. అదే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ చూసినా కూడా అడ్డా దగ్గర ఉన్న కూలీలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి వచ్చి భోజనం చేస్తున్నారు. మన దగ్గర మేడం వితౌట్ ఎనీ కాస్ట్, క్రీడ్, రిలీజన్. ఎందుకంటే హంగర్ హ్యాస్ నో రిలీజన్. ఆఫ్ కోర్స్ హంగర్ హ్యాస్ ఓన్లీ వన్ రిలీజన్, దట్ ఈస్ ఫుడ్. ఎస్. సో మన దగ్గర హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరు మనకు ఇక్కడ ఫుడ్ దినం అన్నదానం అవుతుంది మన దగ్గర. ఓకే, డైలీ 365 డేస్ ఉంటుంది. హైదరాబాద్లో ఏ అడ్డాలో మీరు? ఇప్పుడు మన షేఖ్పేట్లో ఉంది, సౌత్ జోన్ ఏరియాస్లో ఉంది, నార్త్ జోన్లో సిటీలో డివైడ్ చేసి ఇప్పుడు లాక్డౌన్లో మనం డైలీ ఆన్ రికార్డ్ 10,000 మెంబర్స్కు ఇచ్చినాం. పేపర్స్లో కూడా చాలా పేపర్లు వచ్చాయి. 3 months రాషన్ ఇచ్చిన అరౌండ్ 14,000 to 15,000 ఫ్యామిలీస్కు ఆల్మోస్ట్ అరౌండ్ 9 to 10 lakhs మీల్స్ మేము కంటిన్యూస్గా సప్లై చేసిన ఫ్లడ్ టైంలో, లాక్డౌన్లో. ఇంత ఓపిక అంటే చాలా బిగ్ కిచెన్ కదా, 10,000 మంది. గవర్నమెంట్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయింది కరోనా టైంలో.
గవర్నమెంట్ అప్రోచ్ చేసి మాకు ఏం చెప్పిన అంటే మాకు అది ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వండి, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పిన. ఓకే. మనం ఏం చెప్పిన అంటే మొత్తం మాకు ఐడెంటిఫై చేయండి ఏరియాస్లో, మా వాలంటీర్స్ ఉంది మన దగ్గర, మీతోటి కలిసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే. ఆ ప్రకారం మనం మొత్తం సిటీలో ఏరియా వైజ్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసిన, డిస్ట్రిక్ట్స్లో వేరే ఆర్గనైజేషన్ తోటి కొలాబరేషన్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ చేయించినాం మనం. ఓకే. ఓకే. చాలామంది చూస్తున్నాము, ఎవరెవరు అంటే ఉద్యోగాలు లేని వాళ్ళు, పనికి దొరకని వాళ్ళు కూడా మీ ఇక్కడికి చాలామంది రావడం, భోజనం చేయడం చూస్తున్నాం. చాలా మంచి ఇది. అంటే దీనికి ప్రేరణ ఎవరు మీకు? పేరున అంటే మనం చెప్పిన, నేను ఆల్రెడీ 21 స్టేట్స్లో పని చేసిన ఇండియాలో. అవును, పొలిటికల్గా కూడా ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారితో కూడా మీరు షోల్డర్ టు షోల్డర్ చేశారు కదా. యూత్ కాంగ్రెస్లో ఇప్పుడు ఎన్ఎస్వైలో ఎలక్షన్ కమిషన్లో నేను మొత్తం ఇండియా ఒక డిస్కవర్ ఇండియా టూర్లో రాహుల్ గాంధీ తోటి మొత్తం ట్రావెల్ చేసి మొత్తం చూసిన. ఇంట్లో మనం చూసిన పెయిన్ ఏముంటుంది, హంగర్ ఏముంటుంది, మనం గ్రాస్ రూట్ విలేజెస్లో రూరల్ ఏరియాస్లో పోయి చూసిన మన దగ్గర. ఆ తర్వాత నేను చూసిన రాజకీయంలో వస్తే జనంకు ఏమైనా సేవ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఆ తర్వాత ఒక ఇది మన డాటర్ది ఫాదర్ది గుర్తుగా డెత్ అయిన తర్వాత ఇది మనం స్టార్ట్ చేసిన. నేను ఢిల్లీ రాజకీయం ఇచ్చిపెట్టి మన స్టేట్లో సిటీలో పని చేస్తున్నాం. మొత్తం మనం స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్, హ్యూమన్ ట్రాఫికింగ్, చాలా ప్రోగ్రామ్స్ ఉంది మన దగ్గర. మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే నాకు గుర్తుకొస్తుంది, ఈ మానవ అక్రమ రవాణా ఎంత బాధాకరం. హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇది ప్రాస్టిట్యూషన్ ఉంటుంది, వేరే వేరే ఉంటుంది మేడం. ఇంట్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్న, స్లమ్స్లో కాలనీస్లో పోయి ఒక మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన, నో యువర్ నేబర్ నో యువర్ కాలనీ అని. ఇందులో క్రైమ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఉంది, మీ నేబర్హుడ్ ఎట్లా డెవలప్ చేయాలి, స్లమ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఎడ్యుకేషన్ మీద పని చేస్తున్నాం మనం. మన 365 days స్టేషనరీ సప్లై ఉంది మన దగ్గర స్లమ్స్లో, డిస్ట్రిక్ట్స్లో మొత్తం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఓన్లీ కెన్ బ్రింగ్ ద రెవల్యూషన్. ఎగ్జాక్ట్లీ. మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్నీ చూశారు, కానీ సమస్యలు మాత్రం సేమ్ టు సేమ్. కరెక్ట్ ఉంది మేడం. ఎలా స్పందిస్తారు దీని మీద? ఇప్పుడు మన క్యాంపెయిన్లో చెప్పినాను మేడం, ఇది నో యువర్ నేబర్ నో యువర్ కాలనీలో. ఇంట్లో నేను చెప్తున్నా, మనం ఇక్కడ గల్లీ మాట్లాడదాం, మన గల్లీలో ఏమేం సమస్యలు ఉంది, ప్రాబ్లమ్స్ ఉంది. మన దగ్గర చాలా ఇంటెలెక్చువల్స్ ఉంది, రిటైర్డ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎడ్యుకేషనలిస్ట్ ఉంది. ఇంట్లో కూర్చొచ్చున్నాం మేడం. ఇంట్లో మనం ఏం చేస్తున్నాం, ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడుతున్నాం ఏరియాలో. మీరు బయటికి రాండి, వచ్చి యంగ్ జనరేషన్కు గ్రూమ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఆ తర్వాత మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఇంట్లో చాలా మనకు కంప్లైంట్స్ వస్తుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీద. రెవెన్యూ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, వేరే వేరే డిపార్ట్మెంట్స్లో మన టీం ఉంటుంది. పోయి ఆయనకు సపోర్ట్ చేసి ఆయన పని చేపిస్తాం మనం. ఇంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం మేడం. ఇంట్లో ఏం మనం సర్వీస్ ఏం లేదు, మన వాట్ ఎవర్ వీ డూ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మేము ఎక్కడి నుంచి ఒక పెనీ డొనేషన్ తీసుకోలేదు మేడం ఇప్పుడు. ఓకే. అంటే స్వతహాగా మొత్తం మీ సొంత మనీతోనే చేస్తున్నారు? సొంత డబ్బుల నుంచి మనం. ఎవరైనా ఫండ్ ఇవ్వడానికి వస్తే తీసుకుంటారా? నో మేడం, వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీ ఫండ్స్. ఇందులో మన క్యాంపెయిన్లో క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు మా వెబ్సైట్ మీద, మన సోషల్ మీడియాలో ఎక్కడన్నా చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఇందులో మనం వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీ క్యాష్, చెక్ అండ్ మానిటరీ డొనేషన్. ఎందుకంటే మనం మాకు ఏం దేవుడు ఇస్తున్నా, అల్లా ఇస్తున్నా, మనం ఆ డబ్బు బిజినెస్ నుంచి తీసుకొని ఇది చేస్తున్నాం మనం ఇది. ఓకే, చాలా సంతోషం అండి. నేను ఒక్కటి అడుగుతాను సోహెల్ గారు, మీరు నాకు చెప్పాలి. యాక్చువల్లీ ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లేదా ఇంకొక సమస్య ఏదైనా వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫీస్కో, సెక్టర్స్ ఏ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి కన్సల్ట్ అవుతాం. మీ దగ్గర ఏంటండి వందల మంది బారులు తీసుకొస్తున్నారు? మనం ఇంట్లో ఏముంటాయి అంటే మనం ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది. ఓకే, మన దగ్గర వస్తే పని చేపిస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళకు. ఆయన మేము పోయి మంచిగా చెప్తాం, మేడం అది పూర్ ఫ్యామిలీ ఉంది, పని చేయిపియండి అని, ఫైల్ ఎందుకు ఆపి, అంటే మంచి మాటలతోనే చెప్తారా? అవసరం ఉంటే వేరే దారం చూసుకుంటాం మేడం. వి యాక్సెప్ట్ అనదర్ వే ఆల్సో. దెర్ ఇస్ అ లా ఇస్ దేర్, దెర్ ఇస్ అ లోక్ ఆయుక్త ఇస్ దేర్. అండ్ దేర్ ఎందుకంటే మన సీనియర్ ఆఫీసర్స్ దే డోంట్ నో అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాట్ వి గోస్ ఇన్ ద ఆఫీసెస్. సీనియర్ ఆఫీసర్స్ को they don't have idea. In the
ground level, the lower department people, they do the corruptions just for the sake of money. ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేస్తున్నాం మేడం, మనకు ఎందుకు డిస్క్రిమినేషన్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఒక పాష్ ఏరియాలో పోతే సేమ్ ట్యాక్స్ ఇస్తున్నా, ఒక స్లమ్స్లో పోతే సేమ్ ట్యాక్స్ ఇస్తున్నా. వాట్ ఎవర్ వి బై ఇన్ ద సేమ్ ప్రైజెస్ మీద తీసుకుంటా. బట్ కంపేర్ టు మనం ఒక పాష్ ఏరియాలో పోతే మొత్తం డెవలప్డ్ ఉంది, రోడ్స్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. మన స్లమ్ ఏరియాస్లో వస్తే దేర్ లాట్ ఆఫ్ గార్బేజ్, దెర్ ఇస్ నో రోడ్, రైట్. సో మన ఒక ఇది క్యాంపెయిన్ నడుస్తుంది మేడం, మన గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి జనంకు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మన ఇప్పుడు ఆల్రెడీ మన ఒక క్యాంపెయిన్, ఇంకా ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇది కాల్ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్. ఇందులో చాలా మన పేరెంట్స్ నుంచి వాట్ ఎవర్ ద ఇష్యూస్ దే హ్యావ్, చైల్డ్ రైట్స్ అండ్ చైల్డ్ సేఫ్టీ. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ sexual harassment and the lot of things goes on, domestic violence etc. So in that మేము స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాను. ఇప్పుడు గవర్నమెంట్కి మనకు రిప్రజెంటేషన్ ఇచ్చాను, గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ఇప్పుడు మీరు చూసిన ఇక 2-3 days బ్యాక్ అసెంబ్లీలో అది బిల్ వచ్చింది, స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాను. దిస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉంది మేడం మనం. అండ్ మీరు ఇవన్నీ చూశాక, ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఈ సమస్యలన్నీ రావడానికి మెయిన్ కారకులు ఎవరు? అంటే బ్యూరోక్రాట్స్ ఫెయిలరా, లేదంటే పొలిటీషియన్ ఫెయిలర్ అంటారా? మేడం ఇది హ్యాండ్ ఇన్ గ్లవ్. మనం జనం ఒక ఏరియా ఎమ్మెల్యే ఉంటుంది, కార్పొరేటర్ ఉంటుంది, ఆయనకు ఓట్ చేసి ఎందుకు ఓట్ వేస్తున్నాం, మన ప్రాబ్లమ్స్కు ఏమైనా రిజల్ట్ కావాలి, సమాధానం ఉండాలి. మన ఎలక్షన్ తర్వాత మీరు కలవాలి అంటే చాలా బిగ్ ఇష్యూ, అపాయింట్మెంట్ బిఫోర్ ఎలక్షన్ మీ దగ్గర వస్తుంది. ఈ ట్రెండ్ చేంజ్ చేయాలి మేడం ఇది. ఇప్పుడు మనం నేనేం చెప్తున్నా, మీరు ఎందుకు మీ ఆఫీస్కు ఎందుకు రావాలి, మీరు ఏరియాలో వచ్చి జనం ప్రాబ్లం ఏముంది, మీరు ప్రజల వద్దకే పరిపాలన, మీరు వచ్చి మొత్తం డిపార్ట్మెంట్స్కి పిలవండి, పిలిచి అడగండి. ఆన్ ద స్పాట్లో ఒక మంత్లీ ఒక ప్రోగ్రామ్ పెడితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఆల్ ద డిపార్ట్మెంట్స్ వచ్చి మీరు జనంది ఏం ఇష్యూ ఉంది 1-to-1 చేయండి. ఎందుకంటే మనం ఆఫీసెస్కు పోవాలి, తిరగాలి, ఆఫీసర్ అవైలబుల్ లేదు, ఎమ్మెల్యే అవైలబుల్ లేదు, ఎంపీ అవైలబుల్ లేదు, ఇక్కడ పోవాలి మేడం. ఇంకా మనం కరెక్షన్స్కు ప్రమోట్ చేస్తున్నాం, డైరెక్ట్ ఇంటరాక్షన్ 1-to-1 మీరు పెట్టండి, పని చేపియండి. ఓకే, మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీలో చాలా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పెయిన్, ఒక రెవల్యూషనరీ ఇంటర్నల్గా కనిపిస్తుంది, డైరెక్ట్గా కనిపించడం లేదు, అనిపిస్తుంది. అంటే మీ వెనకాల నలుగురు ఉన్నారు పెద్దవాళ్ళు, గాంధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ గారు. ఈ భావజాలం మీ మీద ఎక్కువ ఉందంటారా? ఐడియాలజీ మేడం అది. ఇప్పుడు మనం ఆల్రెడీ గాంధీజీది ఉంది ఐడియాలజీ, అంబేద్కర్జీ, సుభాష్ చంద్రబోస్ది, మౌలానా ఆజాద్ది. ఇప్పుడు అది యంగ్ జనరేషన్లో రావాలి అది ఐడియాలజికల్. ఎందుకంటే మనం ఇప్పుడు హేట్ పాలిటిక్స్ చేస్తున్నారు, రిలీజన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మన దగ్గర ఇండియాలో ఇప్పుడు రెవల్యూషన్ కాస్ట్ మీద, రిలీజన్ మీద ఒక రెవల్యూషన్, ఇండిపెండెన్స్ రావాలి. మనకు ఇండిపెండెన్స్ వస్తుంది, already we got the independence, yes, but there is no freedom of religion. Now the young generation should come forward. They should they should do something on this thing, because we have seen lot of pain, lot of massacre, lot of killings are going in the name of caste, creed and religion. Okay, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ చూస్తుంటే మత కల్లోహాలు కూడా ఎక్కువగా మతాల గురించి మాట్లాడతాం. యాక్చువల్లీ మనం చాలా మత సామరస్యం, ఇంటిగ్రేటెడ్గా ఉంటాం, కానీ ఈ పొలిటీషియన్స్ వల్లనే కదా ఇవన్నీ వేరియేషన్స్ వస్తాయి. యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యు మేడం. ఇంట్లో జనం క్వశ్చన్ చేయాలి పొలిటీషియన్స్కు, సివిల్ సొసైటీ యాక్టివ్నెస్ ఉండాలి. ఓకే, అవేర్నెస్ మనకు ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన ఓట్ వేసి ఒక 5 years తర్వాత వచ్చి ఇంకొకసారి ఓట్ వేస్తే మన ఎవ్రీ మంత్ మీకు ఒక అకౌంటబిలిటీ ఉండాలి. మీ కన్సర్న్ లీడర్కు మీరు క్వశ్చన్ చేయాలి, మీ ఏరియా కోసం ఏం చేసినా, సొసైటీ కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ నాట్ ద వన్ థింగ్ మేడం. దేర్ షుడ్ బి అ డెవలప్మెంట్ ఆఫ్ ద థాట్స్, there should be a development of the brain, okay, there should be development of the ideology.
ఓకే The leader is that's the responsibility of the leader. It's not to develop only one road or to put one street light. They should develop the personality and ideology of their voters and the citizens. సివిల్ సొసైటీలో ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఫియర్ ఫ్యాక్టర్ హౌ టు రిమూవ్? Fear factor, it's only because of the religion, madam. ఓకే The people, now ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది మేడం ఇండియాలో. ఓకే సడన్గా ఒక ముస్లిం దే స్టార్టెడ్ ఫియరింగ్, సడన్ ద క్రిస్టియన్స్ దే స్టార్టెడ్ ఫియరింగ్. Our culture and diversity is very different. ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ స్టార్ట్ అయింది. So we are very much Indians. We are part of the country. Our blood, our ancestor has given their blood for this. My grandfather, my family, others, they are part of the freedom struggle. ఓకే I have seen lot of my the ancestors, those who were killed in the time of freedom ఓకే struggle. ఓకే So now the country needs another revolution. ఓకే That the revolution can become with the ideology. ఓకే It's a war of ideology now. It's not a war between the two persons or anything. It's a war of ideology ఇప్పుడు. ఓకే వాట్ అబౌట్ తెలంగాణ పాలిటిక్స్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ? తెలంగాణలో మేడం మీరు చూస్తున్న ఇప్పుడు దర్ లాట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ చాలా అయ్యాలి ఇప్పుడు మన దగ్గర. ఓకే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి మన దగ్గర. మెయిన్ చీజ్ మేడం ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ డెవలప్మెంట్ మాకు కావాలి ఇంట్లో. అంటే యంగర్స్ కేటీఆర్ కూడా యంగర్ బికాస్ యంగర్ థాట్స్. వెన్ వి సీ ద హాస్పిటల్స్ గవర్నమెంట్ వీ హ్యావ్ చాలా పెద్ద హాస్పిటల్స్ ఉంది మన దగ్గర. అవును అవును మగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మషినరీస్ ఉంది మన దగ్గర. ఏం అకౌంటబిలిటీ లేదు, మానిటరింగ్ లేదు. ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా పెద్ద హాస్పిటల్స్ ఉంది. అవును బెస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఉంది మన దగ్గర నుంచి. వరల్డ్ వైడ్ డాక్టర్స్ అవును ఇండియా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఇది వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ మన దగ్గర. ఇట్స్ నాట్ నౌ, ఇన్ ప్రీవియస్ ఆల్సో Previous నిజాం also. పీరియడ్ నుంచి కూడా ఉన్నారు. అవును బట్ సి వాట్ His Excellency Nizam has done for the Deccan state. He has provided the medical hospitals, university, colleges, lot of things has been done. So the government, they have to just take care of that properties. But when you see ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ చూడండి మేడం, Hmm. కండిషన్ ఏముంది? అవును వీక్ గానే ఉంది. వీక్ కాదు మేడం, మొత్తం ఇది ఒక డైల్యూటెడ్ పొజిషన్ లో ఉంది. అవును నాట్ ఓన్లీ ఉస్మానియా హాస్పిటల్, చాలా ఉంది గవర్నమెంట్ హిస్టారికల్ ప్లేసెస్ and many historical monuments has been neglected. When we see in a different states, we take an example in the Rajasthan and how they have taking care of their monuments, man. ఓకే So government should come up with this development program for the medical colleges and hospitals and schools. ఓకే That's a basic necessity. ఓకే It's a right to education, you can say, right to live. That is our constitutional right. But now you are seeing it, మన దగ్గర ఒక ఏమైనా మాట్లాడితే కేసెస్ పెడుతున్నాం మన దగ్గర. అవును ఇది కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఓకే ఒక గుజరాత్ నుంచి, యూపీ నుంచి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కు వచ్చాయి. మేము ఏమైనా క్వశ్చన్ చేస్తే మన మీద కేసెస్, లేకపోతే థ్రెటనింగ్స్. బట్ ఐటీ రైట్స్ ఆల్సో. ఐటీ రేట్స్. బట్ నేనేం చెప్తున్నా అంటే మేడం, పర్సనలీ మై థింగ్, ఐ విల్ నాట్ స్టెప్ బ్యాక్ మేడం. ఓకే I will raise my voice till my last breath. ఓకే I will raise my voice against the corruption, ఓకే against the development, and whoever try to destroy our culture will stand for it. ఓకే ఒక క్వశ్చన్ అడుగుతాను సోహెల్జీ. మీరు ఈ హైదరాబాద్ నగరంలో నిజాం పరిపాలన, నిజాం సంస్థానం ఇక్కడ, కానీ ఈరోజు మహమ్మదీయుల పరిస్థితి ఎందుకు అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు? తోపుడు బండ్లు, చిన్న చిన్న స్మాల్ వెజిటబుల్ వెండర్స్, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? చెప్పినాను మేడం, ఎండ్లో మన మెయిన్ ఇష్యూ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఓన్లీ. Education. Our అన్నిటికీ మూలం విద్యనే. there are a lot of reports on the minority status. Okay, in the past also, in the parliament, in the assemblies also, a lot of committees they have made for the development, but nothing has been implemented. Sachar committee report ఏముంది మేడం ఇందులో? జస్ట్ సాచార్. అవును. క్లియర్ కట్ minorities are below the మీరే చెప్పాలి. ఎనీ కమిటీ రిపోర్ట్స్ ఓన్లీ ఫర్ ఇట్స్ పేపర్స్, పేపర్కే పరిమితం అవుతుంది. It's just only this committee will form and that they will enjoy the position of that committee, but there is no implementation. ఆ కోసం మేము ఏం చేస్తున్నాం అంటే మేడం, మనం హౌ లాంగ్ విల్ బ్లేమ్ టు ద గవర్నమెంట్?
Now it's a time every citizen should take the responsibility. Okay. Every religion teaches that. It's not about the Islam, it's not about the Hinduism, it's not about the Christianity. Every religion teaches to develop their neighborhood, to develop their community, to help the poor, to serve the poor. Now what we have decided and we have started, madam, మనం ఒక స్ట్రీట్ స్కూల్ స్టార్ట్ చేసిన ఇంట్లో ఓకే. మన స్ట్రీట్స్లో ఒక షాప్స్లో పనిచేసిన పిల్లల కోసం టైం బాల కార్మికులకి పిలిచి రోడ్ మీద ఉంటుంది బెగ్గర్స్ పిలిచి ఒక బేసిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఓకే. ఆ తర్వాత మనం ఆయనకు కౌన్సిలింగ్ చేసి స్కూల్స్లో అడ్మిషన్ చేపిస్తున్నాం. వీఆర్ పేయింగ్ ద ఫీజెస్. ఓకే. వీ వాంట్ ద గవర్నమెంట్ స్కూల్స్ టు బి వెన్ వి సీ the best example of the government schools we can see it's in Delhi. Okay. And one thing in Hyderabad also you can see Avesi School of Excellency. Okay. The Akbaruddin Avesi, he started the free school from PG to KG. That's a very good initiative. Like him, other leaders should come forward. Okay. It's not about the ideological difference or the school of thought. It's about developing the community. Someone has taken a stand on it now. ఓకే. ఐ డిస్టర్బ్ టు యూ. మీరు ఓవైసీ స్కూల్ అన్నారు, పీజీ టు కేజీ. హైదరాబాద్ నగరంలో రెండు రకాలుగా వినిపిస్తుంది. ఓవైసీ ఓల్డ్ సిటీని నాట్ డెవలప్ చేయలేదు, ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ కావడానికి మెయిన్ ఓవైసీలే మెయిన్ రీజన్ అనేసి ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని ఏరియాస్లో పోతే ఓవైసీ గారి హెల్త్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానీ ఉన్నాయి. అంటే పర్ఫెక్ట్గా అసలు ఏం అర్థం చేసుకోవాలి? వాట్ ఈస్ ద ట్రూత్? See, I don't agree with this. Every government has to support them. Okay. Because individually nobody can do anything. Okay. Previously Congress government has done lot of things for the Telangana and Andhra. Okay. Everyone knows whatever we have now after the Nizam era, it's a Congress, they have developed the Telangana. Okay. And after that, it's when you're talking about the old city, there is a development in the infrastructure. See, but main thing is education has to grow. Okay. And the government has to support it, because see, when the government propose and they sanction something, that cannot be happen. Okay. One MP or one MLA, they have a limited fund. Okay. They cannot develop the entire constituency with their own funds. Okay. It has to have a special status, it has to have a special funds to develop the constituency. See, in old city, what you're talking about, the education, yes, I agree, there is lack of education. Because of the education only, there is no development. Oh, yes. Now, they have initiated, they have realized now, Okay. the education is important. That's the reason I think Akbaruddin Avesi came forward. Okay. And he initiated this free education. In that I have seen, personally I have seen, the vegetable vendor, rickshaw puller, auto driver, their kids are studying in their school. But when you see the facility of the school, it's an I think corporate school, they don't have that infrastructure. Okay. When we see, so government should take an example. Okay. This should have more schools. We need more schools, ma'am. Okay. Because we are advocating about the child rights. We have seen చాలా పిల్లలు రోడ్ మీద ఉంది. అవును. ఇప్పుడు ఆయన ఒక షాప్లో పని చేస్తున్నాం, ఒక డైలీ 50 రూపీస్ వస్తుంది. ఆ 50 రూపీస్ నుంచి ఆయన ఏమైనా రైస్ తీసుకుంటున్నా, వేరే మనం అక్కడ తీసుకొని మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇది చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది మన దగ్గర. అవును. దుకాణం నుంచి తీసుకొని హాస్టల్లో పెడుతున్నా. బట్ అది హౌ టు ద హౌస్ విల్ లీవ్ దేర్ livelihood, how they will do it. Okay. They need some backup. So we should have, how we have started in this, every day he is earning around 50 rupees. So we are giving them the rise of that 50 rupees, 100 rupees. With that, one fine day they realize, they Okay. said we don't want any money from you. We want our children to study well. That's how we have to do something. It's Okay. not one side acts are there to stop the crime, ma'am. Yes. But there should be awareness, grooming, counseling should be there. Okay. Then only we can have some change in the society. ఓకే. మామూలుగా హిందూ ముస్లిమ్స్ మధ్య ఎక్కువ వేరియేషన్, ఎక్కువ గొడవలు ఇలా చేస్తుంటారు. రామ్ మందిర్ ఒకటి, జైరామ్ అనేసి అంటున్నారు. కానీ మీరు ఏమో 12 మందిరాలు కదా, దగ్గర 12 టెంపుల్స్ ఇండియాలో కట్టారు.
ఎక్కడెక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేశారు? డిస్ట్రిక్ట్స్ లో ఉంది మేడం, వేరే వేరే తెలంగాణలోనా? స్టేట్స్, తెలంగాణలో ఉంది, వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉంది. ఎందుకు మన టెంపుల్స్ See, కి మీరు? see what I am a practicing Muslim, madam. ఓకే. What my religion teach me, it should help every religion. That's a basic principle of our religion. ఓకే. Lot of people they have a misunderstanding that Muslims are against any religion. No, Muslims, the Quran says, and the Prophet what he mentioned in the book, to help the poor, help the hunger, those who are in needy, and they should respect every religion. Because see, your religion is your school of thought, my religion is my school of thought. ఎస్ ఎగ్జాక్ట్లీ. Everyone, see, and we are living in a democratic country, ఎస్. and our constitution has given a right of religion. It's not an Islamic country. So there is now, due to some organizations, now they are trying to bring the difference between the religion. The religion card what they are playing, previously they have played on the name of temple. ఓకే. Now they have started on the religion. See, Okay. people should understand, we are all equal, we belong to one country, we belong to one constitution, and constitution is bigger than anything. Yes, What I exactly. think, Exactly. because that has given everyone the right. If we take out the constitution, if we start practicing the religion, then there is no place for anyone to live. ఓకే. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్. ఏమవుతుంది అంటే మీరు అర్థం చేయాలి, రాజకీయం కోసం మీకు యూటిలైజ్ చేస్తున్నది. అవును. అది మీరు అర్థం చేసి ఏరియాలో మేము చెప్తున్నా అంటే మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని మనకు కల్చర్, గంగా జమున తహజీబ్ ఉంది మన దగ్గర. హైదరాబాద్ ఈస్ ఫేమస్ ఫర్ హౌ హౌ all my childhood from there all non-Muslims. I have been brought up in that, and Okay. I've been brought up in the Christian community. It's a mini in the India, school where I Hyderabad. studied, it's every day they used to have prayers in the church and everything. And my childhood friends are all Hindus. We celebrate all the festivals together. It's not they celebrate our festival, we celebrate their festival. See, everyone has a right to practice a religion. మొహమ్మద్ ఆసిఫ్ సోహెల్ జీ ఈజ్ ఏ గుడ్ స్పోక్ పర్సన్. ఓకే. మీరు సేవా కార్యక్రమాలకే పర్మిట్ అవుతారా, యా పాలిటిక్స్లో రాబోయే రోజుల్లో ఏదైనా నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా? See, madam, it's all about the people. The people, if they want my services to be, బికాస్ తెలంగాణ నీడ్ యంగర్ లీడర్ నా. that's what. See, lot of people they come వేరే డివిజన్స్ నుంచి వచ్చి నాకు చెప్తున్నా, సార్ మీరు పోవాలి, అసెంబ్లీలో పోవాలి, మీరు మీ వాయిస్ వినిపించాలి, మా వాయిస్ మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది, మీరు పవర్ లో లేదు, మీరు రాజకీయంలో లేదు, మీరు పని చేస్తున్న సేమ్ ఈక్వల్ గా పని చేస్తున్నాం మీరు. అవును, విన్నాను నేను కూడా ఇందాక విన్నాను. మీరు పోవాలి, పని మన వాయిస్ పెట్టాలి. చూద్దాం మేడం, ఇప్పుడు ఏముంటది, టైం ఉంది, డిసైడ్ చేద్దాం ఇంట్లో ఏదైనా. ఓకే, మీకు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ అంటే మనం సేమ్ థింగ్ చెప్పినా మేడం, ఐ విల్ వర్క్ ఫర్ ద పీపుల్, ఐ విల్ వర్క్ ఫర్ ద సర్వ్ ద పీపుల్. జనం కోసం పని చేస్తాను నేను నా లాస్ట్ బ్రీత్ దాకా. ఇప్పుడు నేను కదా, మన ఫ్యామిలీ, నా సన్, మా డాటర్స్ ఆల్రెడీ దే స్టార్టెడ్ ట్రైనింగ్ ఇన్ దిస్. ఓకే, దే హ్యావ్ స్టార్టెడ్ సర్వింగ్ నౌ. ఈవెన్ ద రీసెంట్లీ ద కమిషనర్ గివెన్ అవార్డ్ టు మై డాటర్ ఫర్ ద సర్వింగ్ ద పూర్ అండ్ ఓకే, నైస్. ఓకే సోహెల్ జీ, మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి అందరి దీవెనలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.